హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గన్ తెలుగు. బిట్ కాయిన్ లో ఇవాళ మనం కొత్త వీక్ లోకి అయితే ఎంటర్ అయ్యాము. అట్లాగే డిసెంబర్ అండ్ న్యూ వీక్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అవ్వగానే మనకి బ్లీడింగ్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొని వచ్చింది. ఈ బ్లీడింగ్ ఒక్కసారి బిట్ కాయిన్ లో కొంచెం బ్లీడింగ్ వస్తేనే ఆల్మోస్ట్ 20-30% అన్నది డౌన్ ఫాల్ రావడం జరిగింది. వీటి గురించి అయితే మనం ఎస్పెషల్ గా ఆల్ట్స్ గురించి అండ్ క్రిప్టో మార్కెట్ గురించి టోటల్ గా అయితే మనం ఒకసారి ఇవాళ డిస్కస్ అయితే చేయాలి. అట్లాగే నేను కొన్ని ఆల్ట్స్ లో అయితే ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నాను. ఎందుకు ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నాను, అట్లాగే ఇన్ కేస్ మీరు కూడా చేస్తే ఏమైనా ప్రాఫిట్ అవుతుందా, మీకు కూడా మీ సైడ్ నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ చేస్తే ప్రాబిలిటీ ఛాన్స్ మనం ఇంకా మంచి జోన్స్ లో పిక్ చేసుకోవడానికి ఏమైనా ప్రాబిలిటీ ఛాన్స్ ఉంటుందా అన్నది వీటి గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. అట్లాగే XRP పంప్ అవుతుంది, మార్కెట్ మొత్తం డంప్ అవుతుంది, మనీ ఫ్లో అన్నది మొత్తం XRP లోకి వెళ్తుంది. దాన్ని కూడా మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. అట్లాగే బిట్ కాయిన్ ఇక్కడ నుంచి ఎంత రీట్రేస్మెంట్ ఇంకా తీసుకునే ప్రాబిలిటీ ఛాన్స్ ఉంది. బయర్స్ అన్నది ట్రాప్ అవుతున్నారు. లైక్ ప్రెసెంట్ ఏదైతే 4 hours క్యాండిల్ ఉందో ఆ 4 hours క్యాండిల్ లో ప్రెసెంట్ మనకి బయర్స్ అందరూ ట్రాప్ అవడం మనకైతే అబ్జర్వ్ చేయొచ్చు, మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ డౌన్వర్డ్స్ మూమెంటం చూడడానికి అయితే ప్రాబిలిటీ ఛాన్స్ ఉంది. పైన ట్రెండ్ లైన్ ని కూడా రీటెస్ట్ చేసుకుంది. బ్రేక్ డౌన్ రావడమే ఆలస్యం, బ్రేక్ డౌన్ వచ్చింది అని అంటే ఆల్ట్స్ లో కూడా ఎంత మంచి డంప్ ఉండొచ్చు. ఈ డంప్ లో మనం మంచి డిస్కౌంట్ జోన్స్ లో ఎక్కడెక్కడ ఏ ఆల్ట్స్ లో బై చేయొచ్చు అన్నది వాటి గురించి కూడా ఇవాళ అయితే మనం డిస్కస్ చేద్దాం గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ప్రెసెంట్ వచ్చేసరికి మనం క్రిప్టో మార్కెట్ క్యాప్ లో 3.58 trillion మార్కెట్ క్యాప్ ఉన్నాము. ఓవరాల్ గా మనం 2.1% అయితే చేంజ్ చూసాము 24 hours లో. అట్లాగే బిట్ కాయిన్ లో చూసుకుంటే కనుక 24 hours కానీ 1 day కానీ 7 days కానీ మొత్తం రెడ్ లోనే ఉంది. అండ్ ఎథీరియం వచ్చేసరికి 7 days లో 3.7% అయితే పెరిగింది. XRP చూసుకుంటే 7 days లో మనకి 80% పెరిగింది, 24 hours లో 37% పెరిగింది. అట్లాగే 1 hour లో 2.6% అయితే పెరగడం జరిగింది. సో ఒక్కసారి XRP గురించి అయితే మాట్లాడతాను గైస్. XRP మార్కెట్ క్యాప్ ఎట్లా అయితే వచ్చిందో చూడండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ 7 days లో చూద్దాము. 7 days లో చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ 80 billion మార్కెట్ క్యాప్ లో ఉండాల్సింది మనం టువర్డ్స్ 140 billion మార్కెట్ క్యాప్ లోకి అయితే ఆల్మోస్ట్ అయితే ఎంటర్ అయ్యాము. అందుకే మనం చూసుకుంటే కనుక XRP లో ఒక మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, యూజువల్ గా నాకు కొన్ని XRP లో హోల్డింగ్స్ ఉన్నాయి, అది ఇక్కడ ప్రాఫిట్ లో చూపిస్తుంది. XRP లో ఇక్కడ నేను యావరేజ్ కాస్ట్ వచ్చేసరికి నాకు 0.57 cents లో నేనైతే బై చేయడం జరిగింది XRP ని. అట్లాగే చాలా చిన్న పోర్ట్ఫోలియోని పెట్టాను XRP లో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా పంప్ అవుతుంది XRP అని చెప్పి. బట్ రీట్రేస్మెంట్ కి వచ్చినప్పుడు మంచి ఒక బిగ్ బ్యాగ్ ని అయితే నేను XRP లో హోల్డ్ చేద్దామని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో XRP లో మార్కెట్ క్యాప్ అయితే చాలా బాగా పెరుగుతుంది గైస్. యూజువల్ గా నేను ఒక 75 to 100 మధ్యలో రీట్రేస్మెంట్ మార్కెట్ క్యాప్ కూడా XRP తీసుకుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది తీసుకుంటే మనకి అన్ని ఆల్ట్స్ లో కూడా లైక్ మనకి XRP లో ఒక మంచి డౌన్ ఫాల్ చూడొచ్చు, అట్లాగే ఒక మంచి రీట్రేస్మెంట్ జోన్ కూడా చూడొచ్చు. సో ప్రెసెంట్ నేను ఏదైతే ఆల్ట్స్ చెప్తున్నానో ఆల్ట్స్ లో ఇంకొక ఆల్ట్ వచ్చేసరికి HBAR. ఇన్ కేస్ మీకు కూడా ఉండుంటే కనుక 105% అయితే పెరగడం జరిగింది 7 days లో. మనకి 24 hours లో 47% అయితే పెరిగింది. దీంట్లో కూడా నేనైతే ప్రాఫిట్ బుకింగ్ చేశాను. ఇంకా కొన్ని ఆల్ట్స్ అయితే ఉన్నాయి, వాటిని చార్ట్స్ లో అయితే చూపిస్తాను గైస్. ఒక్కసారి బిట్ కాయిన్ చార్ట్ చూస్తే కనుక ఇప్పుడే మనకి ఇక్కడ డౌన్ ఫాల్ అయితే కనిపిస్తుంది. ఈ ట్రెండ్ లైనే మనకి ఇప్పటిదాకా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా మారుతుంది. పైకి వెళ్ళిన ప్రతిసారి రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ రిజెక్షన్ అనండి, లేకపోతే రెసిస్టెన్స్ అయినా అనండి, ఏదైనా కానీ మనకి దీనికన్నా పైన ఇప్పటిదాకా మార్కెట్ క్లోజ్ అవ్వలేకపోయింది బిట్ కాయిన్ లో. అండ్ ఇంకొక థింగ్ మనకి కనిపించడానికి ఇక్కడ ప్రాబిలిటీ ఛాన్స్ ఏముంది అంటే, ఏదైతే ఇది హై ఉంది కదా, ఈ హై అన్నది దీనికన్నా ఇది కన్జ్యూమ్ చేయలేకపోయింది. ఈ హైని ఇక్కడ ఇది కన్జ్యూమ్ చేయలేకపోయింది. ఈ హై దీనికన్నా హై మనకు వచ్చి ఉండే కనుక మనకు ప్రాబిలిటీ ఛాన్స్ అనేది ఇంకా అప్వర్డ్స్ మొమెంటం ఉండడానికి ఛాన్స్ ఉండేది. బట్ లేదు ఆ ప్రాబిలిటీ ఛాన్స్. మీరు ఇక్కడ చూసుకుంటే కూడా దీనికన్నా ఇంకా లోనే ఉంది, మళ్ళీ దానికన్నా ఇది ఇంకా లో. సో దీనికన్నా ఇదైతే యాక్చువల్గా ట్రెండ్ లైన్ పైన కూడా మార్కెట్ అయితే బిల్డ్ అవ్వలేకపోయింది. సో మనకి ప్రాబిలిటీ ఛాన్సెస్ అన్నది బాగా పెరిగిపోతున్నాయి మార్కెట్ టువర్డ్స్ డౌన్వర్డ్స్ మూమెంటం కి తీసుకెళ్ళడానికి. అండ్ మోర్ ఓవర్ మనం ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ప్రెసెంట్ ఇదే ట్రెండ్ లైన్ మనకి సపోర్ట్ అయితే ఇస్తుంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ వస్తే మళ్ళీ మనకి మార్కెట్ అన్నది ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఇది కూడా బ్రేక్ చేస్తే ఇంకా డౌన్వర్డ్స్ మూమెంటం వెళ్ళే ఛాన్సెస్ అయితే ప్రాబిలిటీ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఎందుకు నేను ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ రావడానికి 90% ఛాన్స్ ఉంటుందని
చెప్తున్నానంటే అది ఎక్సో చార్ట్స్ చెప్తుంది నాకు, నేను చెప్తున్న మాట కాదు. సో ఎక్సో చార్ట్స్ ఒక్కసారి దానికన్నా ముందు ఈ క్యాండిల్ ఇంకా మనకి క్లోజ్ అవడానికి 1:58 అయితే ఉంది గైస్. అట్లాగే ఎక్సో చార్ట్స్ చూస్తే కనుక ఎక్సో చార్ట్స్ లో ఇప్పటిదాకా ఇలాంటి క్యాండిల్లో ఎన్ని క్యాండిల్స్ వచ్చినా ఇక్కడ దాకా ఇలాంటి క్యాండిల్లో మనకి 489 మిలియన్ అయితే మనకి లైక్ సెల్లర్స్ అయితే యాక్టివేట్ అయ్యారని చెప్పొచ్చు. అట్లాగే మనకి యుఎస్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా కొన్ని ఈటీఎఫ్స్, బిట్ కాయిన్ ఈటీఎఫ్స్ అయితే సెల్ చేయడం అయితే నేను ఇంటర్నల్ గా అయితే చూడడం జరిగింది. సో అందుకే ఈ క్యాండిల్ లోనే మనకి హ్యూజ్ సెల్ సైడ్ అన్నది కనిపిస్తుంది. దీనికన్నా లైక్ మార్కెట్ దీని పైన క్లోజ్ అవ్వనంత సేపు ఇప్పటిదాకా, సో ఏదైతే $97,408 పైన మళ్ళీ మన మార్కెట్ క్లోజ్ అవ్వనంత సేపు ప్రెసెంట్ అయితే 4 అవర్ స్ట్రక్చర్ లో వీఆర్ బేరిష్. ఓకే, ఇదే ఫాల్ ని కనుక కంటిన్యూ చేస్తే కనుక మార్కెట్ టువర్డ్స్ చాలా బేరిష్ లోకి వెళ్తుంది గైస్. నెక్స్ట్ సపోర్ట్ అయితే మనకి బిట్ కాయిన్ లో కనిపిస్తుంది ఆబ్వియస్ గా 90,000 అండ్ 90,900 or $800 అనుకోండి. ఇక్కడే మనకి నెక్స్ట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. మీరు అట్లాగే చూడండి ఏ రెడ్ క్యాండిల్ లోను కూడా లైక్ 400 హైయెస్ట్ వచ్చేసరికి 225 లేకపోతే 200 చేంజ్ లోనే ఉంది, కానీ 400 అన్నది ఇక్కడ వచ్చింది మనకి. అది ఎప్పుడు November 26th లో అయితే రావడం జరిగింది. ఇక్కడ సెల్లర్స్ ని ట్రాప్ చేసి బయ్యర్స్ అన్నది ఇక్కడ దీనిపైన అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ క్యాండిల్ దీనికన్నా పైకి వెళ్ళడానికి అప్పుడు మొత్తం ఫ్లెష్ అవుట్ అయితే తీసుకొని వచ్చింది మార్కెట్ లో. దీనికన్నా కిందే క్లోజ్ చేయడానికి ట్రై చేసింది, బట్ అవ్వలేదు. బట్ బయ్యర్స్ అన్నది ఫుల్ బ్యాక్ అయితే తీసేసుకున్నారు. బట్ ప్రెసెంట్ కన్సర్నింగ్ థింగ్ ఏంటి అని అంటే మనకి ఏ హైని ఇప్పటిదాకా మళ్ళీ మనం కన్జ్యూమ్ చేయలేకపోయాము. అట్లాగే మనకు ప్రీవియస్ గా వీక్లీ చార్ట్స్ లో బిట్ కాయిన్ ఇంత ముందు మనం ఏదైతే ఇక్కడ ఈ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా చూడండి సేమ్ స్ట్రక్చర్. ఈ హైని ఇక్కడ కన్జ్యూమ్ చేయలేకపోయింది, ఈ హైని ఇక్కడ కన్జ్యూమ్ చేయలేకపోయింది, ఏ హైని ఎక్కడ కన్జ్యూమ్ చేయలేకపోయింది. బట్ మార్కెట్ అన్నది టువర్డ్స్ మనకి డౌన్వర్డ్స్ మూమెంటమే ప్రతిసారి తీసుకొని వచ్చింది. ఈ ట్రెండ్ లైన్ సేమ్ ఇట్లాంటి ట్రెండ్ లైనే మనకి ఇప్పుడు 4 అవర్స్ లో బిట్ కాయిన్ లో కనిపిస్తుంది గైస్. చూస్తున్నారా, ఇదే ట్రెండ్ లైన్ మళ్ళీ మనకి 4 అవర్స్ లో కనిపిస్తుంది చూడండి. సో 4 అవర్స్ లో ఇదే ట్రెండ్ లైన్ అన్నది రెసిస్టెన్స్ గా అయితే ఉంది బిట్ కాయిన్ లోకి. ఎప్పుడైతే ఆ ట్రెండ్ లైన్ కన్నా పైన మార్కెట్ గనక క్లోజ్ అవ్వగలిగితే అప్పుడు మనం టువర్డ్స్ మళ్ళీ బుల్లిష్ అని చెప్పొచ్చు. అప్పటిదాకా బిట్ కాయిన్ లో అయితే బేరిషే కనిపిస్తుంది. అట్లాగే మనకి ఏదైతే డామినెన్స్ ఉంటుంది కదా, డామినెన్స్ కూడా మార్నింగ్ నుంచి టువర్డ్స్ అప్వర్డ్స్ మూమెంటమే ఉంది. నేను ఆల్రెడీ డామినెన్స్ గురించి మీకు డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఏదైతే డామినెన్స్ ఈ ఛానల్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో, ఈ ఛానల్ బ్రేక్ చేసిన తర్వాత ఈ ఛానల్ దాకా మళ్ళీ రీటెస్ట్ టువర్డ్స్ మళ్ళీ 59-60 దాకా వచ్చినా కానీ ఆశ్చర్యం లేదు. బిట్ కాయిన్ కనుక ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఫాల్ అయితే కనుక సో టువర్డ్స్ మనకి రీట్రేస్మెంట్ అయితే రావడానికి ప్రాబిలిటీ ఛాన్స్ ఉంది. మోస్ట్లీ ఈ ట్రెండ్ లైన్ అయితే లైక్ ఇంకా దానికన్నా పైకి అయితే పంపిదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. క్యాండిల్ క్లోజింగ్ అయితే కిందకే వస్తుంది గైస్, బికాస్ ఆఫ్ ఎందుకంటే మనం వీక్లీలో క్లోజింగ్ అన్నది డౌన్వర్డ్స్ మూమెంటమే వచ్చింది. ఇదైతే బుల్లిష్ సైన్ అని అయితే చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది ఎన్నో ఇయర్స్ కి సంబంధించిన ఈ ట్రెండ్ లైన్. మీరు మంత్లీలో చూస్తే కనుక ఇదే ట్రెండ్ లైన్ చాలా ఇయర్స్ నుంచి 2022 అప్రాక్సిమేట్లీ నాకు తెలిసినంత వరకు అయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. ఇదే ట్రెండ్ లైన్ ఇప్పుడు మళ్ళీ అంత ఈజీగా లోపలికి పుష్ చేయడానికి అయితే ట్రై చెయ్యదు. ఎందుకంటే బట్ రీట్రేస్మెంట్ అయితే తీసుకోవాలి కదా మార్కెట్ లో, ఆ రీట్రేస్మెంట్ అయితే తీసుకుంటుంది ఆబ్వియస్ గా. సో ఆల్ట్స్ లో కొంచెం బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పర్ఫెక్ట్ జోన్స్ లో, పర్ఫెక్ట్ బయింగ్ జోన్స్ లో ఆల్ట్స్ ని బై చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉండండి గైస్. అండ్ అట్లాగే నేను చెప్పాను కదా హెచ్బర్ గురించి చూపిస్తాను చూడండి. సో ఇదే హెచ్బర్ గైస్, మీరు చూసుకుంటే కనుక పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ జోన్ లోకి అయితే వచ్చింది హెచ్బర్. అండ్ ఇది ఆల్మోస్ట్ ఇప్పటికే 598% అయితే పెరగడం జరిగింది. బాటమ్ నుంచి చూసుకుంటే కనుక మనకి అప్రాక్సిమేట్లీ 600% అయితే పెరిగింది. సో ఇక్కడ ఆబ్వియస్ గా ఎంత పెరిగింది అన్నది విషయం కాదు. ప్రెసెంట్ అయితే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, హ్యూజ్ రెసిస్టెన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక రివర్సల్ అయితే హెచ్బర్ తీసుకుంటుందేమో అని చెప్పి తీసుకునే ప్రాబిలిటీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అందుకనే నేనైతే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేస్తాను. అట్లాగే ఇంకా కొన్ని జోన్స్ మనకి అక్యుములేషన్ కనిపిస్తున్నాయి కొన్నిట్లో, వాటిల్లో కూడా మనం ఒక్కసారి మనమైతే చూడాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసరికి హార్ట్స్ గైస్. నేను ఇన్ కేస్ మీకు దీని గురించి తెలియకపోతే నేను ఆల్రెడీ దీని మీద వీడియో కూడా చేశాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. వెరీ బుల్లిష్ ప్రాజెక్ట్. సో ఇది కూడా మనకి చూసుకుంటే కనుక ప్రెసెంట్ రెసిస్టెన్స్ కి అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ రీట్రేస్మెంట్ టువర్డ్స్ ఇక్కడ దాకా అయితే ఉండొచ్చు. 0.14971 దాకా రీట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ ఈ జోన్ అయితే బ్రేక్ చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ లేకపోతే దీనిపైన ఒకవేళ జోన్ బ్రేక్అవుట్ ఈ జోన్ ని బ్రేక్ చేసుకొని పైన కన్సాలిడేట్ అయితే కనుక మళ్ళీ టువర్డ్స్ రీట్రేస్మెంట్ వచ్చే ప్రాబిలిటీ ఛాన్స్ అయితే ఉంటాయి. వస్తే కనుక రీట్రేస్మెంట్ లో మనం ఇంకొంచెం లైక్ అయితే బయింగ్ అయితే చేసుకోవచ్చు ప్రాబిలిటీగా. నెక్స్ట్ వచ్చేసరికి టోకెన్ 5 గైస్. టోకెన్ 5 లో నేను చాలా బిలీవ్ ఉన్నాను. ప్రాజెక్ట్ పరంగా కూడా గుడ్ ప్రాజెక్టే. అట్లాగే ప్రెసెంట్ ఏదైతే అక్యుములేషన్ జోన్ ఉందో చాలా
పెద్ద అక్యుములేషన్ జోన్ అన్నది బ్రేక్ చేసుకొని పైకి అయితే మార్కెట్ వచ్చింది. 378 డేస్ అక్యుములేషన్ జోన్ అయితే బ్రేక్ చేసుకొని రీటెస్ట్ కూడా చేసుకుంటుంది. రీటెస్ట్ చేసుకొని ఇంకొక చిన్న రెసిస్టెన్స్ అయితే ఉంది, దాంట్లో అక్కడ ఆ రెసిస్టెన్స్ లో ఆగుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇన్ కేస్ ఈ బేర్ రన్ లో కనుక లైక్ ఇప్పుడు ఏదైతే కన్సాల్ లైక్ మనకి ఒక రీట్రేస్మెంట్ వస్తుందో ఆ రీట్రేస్మెంట్ లో వస్తే కనుక మళ్ళీ దీన్ని కూడా మనం 0.05147 లో కనుక అక్యుములేట్ చేసుకుంటే మళ్ళీ మనం టువర్డ్స్ ఆల్ టైమ్ హై లోనే ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఎందుకు అంటే రీజన్ చెప్తా చూడండి. సేమ్ ప్రీవియస్ గా ఎప్పుడైతే టోకెన్ 5 ఇక్కడ అక్యుములేషన్ జరిగిందో ఈ క్యాండిల్ కనిపిస్తుంది కదా, దీన్ని రిలీజ్ అంటాము, రిలీజ్ క్యాండిల్. ఇదే రిలీజ్ ని మనకి ఇక్కడ దాకా పుష్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ రీట్రేస్మెంట్ తీసుకొని టువర్డ్స్ మళ్ళీ ఆల్ టైమ్ హై దాకా అయితే మార్కెట్ ని పంపించింది. సేమ్ ప్రెజెంట్ మనం మళ్ళీ అదే జోన్ నుంచి మార్కెట్ సేమ్ ఇక్కడ మీకు రిలీజ్ కనిపిస్తుంది కదా, ఈ రిలీజ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ రిలీజ్ వచ్చిన తర్వాత మార్కెట్ ఎంత మంచి పుష్ అయితే ఇక్కడ తీసుకుందో సేమ్ అట్లాంటి పుష్ ఇక్కడ తీసుకునే ప్రాబిలిటీ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి టువర్డ్స్ ఆల్ టైమ్ హై దాకా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రైస్ ని. ఇన్ కేస్ మళ్ళీ ఈ రీట్రేస్మెంట్ దాకా వస్తే ఆల్ టైమ్ హై మనకు వచ్చేసరికి 372% అయితే పెరగబోతుంది టోకెన్ 5. దీంట్లో కూడా ఒక్కసారి మన ఐ అయితే ఉండాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మీరు ఎప్పుడు అడిగే ఒక మీమ్ కాయిన్ గురించి వచ్చేసరికి అయితే ఇది బాంక్. నేను నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా దీని గురించి ఇవ్వడం అయితే జరిగింది. బాంక్ అన్నది ప్రెజెంట్ మనకి 0.0000375750 ఏదైతే ఈ రీట్రేస్మెంట్ జోన్ ఉంది కదా, ప్రైస్ ఇదే 0.0000378061. సో టువర్డ్స్ మొత్తం ఈ జోన్ అంతా ఇక్కడ దాకా రీట్రేస్మెంట్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ రీట్రేస్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడైతే బయింగ్ అయితే చేసుకోండి. ఇది చాలా వీక్లీలో సపోర్ట్, ఇది అంత త్వరగా అయితే బ్రేక్ చేయదు. ఇన్ కేస్ ఏమన్నా వచ్చినా కానీ విక్ వస్తుంది కానీ బాడీకి మాత్రం క్లోజ్ అవ్వదు గైస్. ఐ వాజ్ వెరీ బులిష్ అండ్ లైక్ ప్రైస్ పరంగా అయితే టెక్నికల్స్ పరంగా అయితే ఇది కూడా చాలా బులిష్ గా కనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక కొత్త ఆల్ టైమ్ హై కొట్టడానికి అయితే మనకి ప్రాబిలిటీ ఛాన్స్ ఉంటుంది. అక్యుములేషన్ అయ్యి ఇక్కడిక్కడే ఉంటుంది, వెంటనే అంత ఎక్స్ప్లోడ్ అయితే అవ్వదు. బట్ వెయిట్ చేయండి, మంచి ప్రైస్ డిప్ వచ్చినప్పుడు అయితే బాంక్ లో కూడా ఒక బయింగ్ అయితే చేసుకోండి. అండ్ సేమ్ వచ్చేసరికి సొలానా చూడండి, ఒకసారి సొలానా కూడా మనకి బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. జస్ట్ ఏదైతే రీట్రేస్మెంట్ ఉందో ఈ రీట్రేస్మెంట్ $244 పైన సొలానా క్లోజ్ అవ్వనంత సేపు మనం సొలానాలో ఒక బ్లీడింగ్ అయితే చూస్తాము టువర్డ్స్. నేను 200 ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి $200 దాకా అయితే టార్గెట్ ఇస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సొలానాలో. లైక్ షార్ట్స్ అయితే బిల్డ్ చేయకండి, లైక్ ఏదైనా కానీ ఒక డీప్ జోన్స్ లోకి వస్తే గనక బయింగ్ టువర్డ్స్ స్పాట్ మాత్రమే చేయండి. షార్ట్స్ అయితే నేను చెప్పిన అనాలిసిస్ ప్రకారంగా షార్ట్స్ అయితే బిల్డ్ చేయొద్దు గైస్. బట్ నేనైతే చాలా బేరిష్ ఉన్నాను సొలానాలో, ఎందుకంటే సొలానా మీమ్ కాయిన్స్ కూడా ఆగకుండా బేరిష్ ట్రెండ్ నే తీసుకొని వస్తుంది మార్కెట్ లోకి. సొలానా మీమ్ కాయిన్స్ లో అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ వీడియోలో నేను ఏ బేస్ మీద మనకి మీమ్స్ కానీ లైక్ టోకెన్స్ కానీ పంప్ అవుతున్నాయి అని చెప్పి దాని గురించి అయితే చెప్తాను. ఇన్ కేస్ వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ట్రెండ్ అని చెప్పి ఒకసారి నాకు కామెంట్స్ లో అయితే మీరు మెసేజ్ చేయండి, దాని గురించి అయితే నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఏవో నాకు కామెంట్స్ లో కూడా అడిగారు డైరెక్ట్ ఒక ఏవో మీద ఒక మంచి వీడియో చేయమని చెప్పి, కుదిరినప్పుడు అయితే చేస్తాను. ప్రెసెంట్ అయితే నేను టెక్నికల్ గా అనాలిసిస్ అయితే చెప్తున్నాను చూడండి. ఏవోలో నాకు కూడా ఒక పెద్ద బ్యాగ్సే ఉన్నాయని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో దీన్ని అక్యుములేట్ చేస్తూనే ఉన్నాను నేను. ఏవోలో చాలా మంచి ప్రాజెక్ట్ నాకు తెలిసినంత వరకు అయితే. ఒకసారి మళ్ళీ నేను డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేసి వీడియోని అయితే చేస్తాను, అప్పుడు దాని గురించి మీరైతే డెసిషన్ అయితే తీసుకోండి. ప్రెసెంట్ వచ్చేసరికి అయితే నాకు ఏవోలో ఒక మంచి కన్సాలిడేషన్ జోన్ అయితే బ్రేక్ అయింది. మీరు చూస్తున్నారు కదా, ఈ జోన్ రీటెస్ట్ తీసుకుంటే గనక మీరైతే ఇంకొక బయింగ్ అయితే తీసుకోవచ్చు. నేను కూడా ఇంకొంచెం మళ్ళీ నా బ్యాగ్ అయితే ఇక్కడ ఇంకొంచెం నింపుతాను. సో మళ్ళీ నా టార్గెట్ టువర్డ్స్ అన్నది ఇక్కడ దాకా ఉంటుంది. $1.12 దాకా అయితే టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ వచ్చేసరికి ఒక్కసారి చూడండి ఎంత పర్సెంటేజ్ అయితే ఇస్తుందో. నాకు 157% అయితే ఇస్తుంది ఏవోలో. నేను దీన్ని ఏవోని ఆల్ టైమ్ హై దాకా అయితే ప్రెసెంట్ ప్రీవియస్ గా ఆల్ టైమ్ హై ఎంత ఉంది, లైక్ టువర్డ్స్ $4 అయితే ఉంది అప్రాక్సిమేట్లీ ఏవోలో. నేను మళ్ళీ ఏవోని $4 దాకా అయితే హోల్డ్ చేయబోతున్నాను. బట్ మిడిల్ లో ప్రాఫిట్స్ బుకింగ్ చేస్తాను. మళ్ళీ రీట్రేస్మెంట్ వచ్చినప్పుడు మళ్ళీ బై చేసుకుంటాను. మళ్ళీ దాన్నే ఉన్న ఏదైతే $1,000 ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ 1000 పైకి వెళ్ళేదాకా నా ఓన్లీ నేను ఇన్వెస్ట్ చేసిందే $1,500 దాకా చేంజ్ చేయడానికి ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ప్రాఫిట్ చేసి మళ్ళీ లైక్ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేసి ఇట్లా అయితే నేను DCA చేసుకుంటూ ఉంటాను ఏవోలో. వెరీ బులిష్ గైస్. ఎప్పుడైతే కన్సాలిడేషన్ జోన్స్ బ్రేక్ అవుతాయో దాని స్ట్రక్చర్ ఇంకొక లెవెల్లో ఉంటుంది. మీకు XRPలో కూడా సేమ్ అదే, ఎన్నో ఇయర్స్ కన్సాలిడేషన్ జోన్ బ్రేక్ అయింది. ఆ బ్రేక్అవుట్ అయిన తర్వాతే మనకి అంత మంచి పంప్ రావడం అయితే జరిగింది. ఏవైతే కన్సాలిడేషన్ జోన్స్ ఉంటాయో వాటిని అయితే లైట్ గా తీసుకోకండి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, ఇదే కన్సాలిడేషన్ జోన్ మనకి ప్రీవియస్ గా ఎంత మంచి సపోర్ట్ ఇచ్చిందో అట్లాగే ఈ సపోర్ట్ కాస్త ప్రెసెంట్ మన
మనకి రెసిస్టెన్స్ అయితే ఫ్లిప్ అయింది కొంచెం టువర్డ్స్ ఇక్కడ ప్రెసెంట్ ఏవో ఎక్కడైతే వస్తుందో ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఎదుర్కొంటుంది. బట్ వన్స్ ఇదైతే బ్రేక్ అయింది అని అంటే టువర్డ్స్ $1.12 కి అయితే నెక్స్ట్ టార్గెట్ ఉండబోతుంది గైస్. ఓకే గైస్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. ఇట్లాంటి రెగ్యులర్ క్రిప్టో కంటెంట్ కావాలి అని అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లాగే కింద డిస్క్రిప్షన్ లో నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. వీడియోస్ కన్నా చాలా ఫాస్ట్ అప్డేట్స్ అన్నది నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇస్తూ ఉంటాను. అట్లాగే ఇట్లాంటి చార్ట్స్ ని DCA చేయమని కానీ ఏదైనా కానీ నేను వాటిల్లోనే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను గైస్. అట్లాగే మీకు ఇంకేమన్నా మీరు ఇన్వెస్ట్ చేసిన కాయిన్స్ గురించి ఏమన్నా టెక్నికల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.